ఎప్పుడు రొటీన్ గా ఇదే ఆవకాయ పచ్చడి కదా అన్న వాళ్ళకి ఇది బాగా అనిపిస్తదేమో అండి. అసలు చిన్న పిల్లలండి ఇప్పుడు మనకి ఏంటని చెప్పేసి అంటే సాస్ ఇష్టపడే పిల్లలు, తర్వాత జామ్ ఇష్టపడే పిల్లలు, చక్కటి తీపి పదార్థం కదా. ఎందుకంటే తీపి అంటే చాలా మంది పిల్లలకి ఇష్టమే కదా. ఆ విధంగా చపాతీలోకి తీసుకోవడానికి, దోశలో తీసుకోవడానికి, ఇంకా వేరే బ్రెడ్ పైన వేసుకోవడానికి, తర్వాత ఎంత చక్కగా ఉంటుందో. ఆడవాళ్ళకి సులువు, ఆ పిల్లలకి సులువు, అందరికి విన్ అండ్ విన్ సిచ్యువేషన్. చక్కగా యాక్చువల్ గా పెద్దవాళ్ళు ఆ కారం అవి తినగలరు, కానీ పిల్లలు తినలేరు కాబట్టి ఇష్టపడతారు. పెద్దవాళ్ళ కోసం ఆవకాయ పచ్చడి, పిల్లల కోసం తీపి ఆవకాయ పచ్చడి. అవును, ఆయిల్ వేయాలి, కింద ఆయిల్ వేయాలా. అవును, పచ్చడి పెట్టినప్పుడు కూడా దేవుడి దగ్గర కూడా పెడతారు కదా. సంకల్పం ఏం చెప్పుకుందాం అని చెప్పేసి అంటే భారతదేశం సుభిష్టంగా ఉండాలి, ఈ యొక్క వానాకాలం చక్కగా వర్షాలు పడి మంచి పంటలు పండాలి, అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి సంకల్పం చేస్తూ మొదటి ముద్ద వేస్తాం. ఇట్లా సంకల్పాలు ఏమని చెప్పేసి అంటే ఎవరి సంకల్పాలు వాళ్ళు చెప్పుకోవచ్చు చక్కగా. ఎవరైనా సరే వివాహం కావాలని చెప్పేసి అంటే మా అమ్మాయి వివాహం కావాలని చెప్పేసి రైతన్న సంతోషంగా ఉంటే ఆబ్వియస్ గా అంతా సంతోషంగా ఉన్నట్లే. మన బెల్లం ఆవకాయ పెట్టే విధానం చివరంకానికి వచ్చింది. చాలా సింపుల్ అనిపిస్తుందండి చూస్తుంటే. ఇప్పుడు ఆవకాయ పచ్చడిని మనం జాడీలోకి ఎత్తుకున్నాము. ఇంక ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంగువ క్లాత్ వేసి మనం కట్టేసేయాలి. చక్కటి ఇంగువ క్లాత్ వేసుకుందాం. ఈ విధంగా నేను చెప్పేసి అంటే 3 రోజులు పెట్టుకోవాలండి. ఈ 3 రోజులు పెట్టుకున్న తర్వాత 3వ రోజు మనము అంటే ఖచ్చితంగా 48 గంటలు ఉండాలండి. అంటే చాలా మందికి ఏంటంటే సాయంత్రం పెట్టుకుంటారు, కొంతమంది పగలు పెట్టుకుంటారు. అయితే ఏది పెట్టుకున్నా సరే 3 రోజులు ఖచ్చితంగా అంటే 48 గంటల పైన నిల్వ ఉంచుకోండి. నిల్వ ఉంచుకున్న తర్వాత ఈ విధంగా 48 గంటల తర్వాత కనీసము ఈ ఒక్కసారి మూత తీసేసుకొని కింది నుంచి అన్ని కలిసే విధంగా మనము ఒకసారి కలుపుకుంటే మొదటిసారి ఒకసారి కలుపు అయిపోతుంది. అది 70% 80% రెడీ అయినట్టే. ఆ రోజు నుంచి తినడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి అంటే ఆ రోజు పాసిబిలిటీ ఉంటే ఉదయం కనుక తీస్తే కనుక కొద్దిసేపు ఒక 2 గంటల నుంచి 3 గంటల వరకు మనం కొంచెం ఎండలో పెట్టుకోవాలి. ఈ విధంగా దీన్ని ఎండలో పెట్టుకుంటే ఏదని చెప్పేసి అంటే కొంచెం గట్టి పడుతుంది. అంతే, నానిన కొద్దీ ఈ ఒక ముక్క గట్టి పడుతుంది. ఎందుకు బెల్లం పాకం తగలడం వల్ల గట్టి పడుతుంది కాబట్టి ఆ రుచి ఎన్హాన్స్ అవుతుంది. చాలా చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకున్నటువంటి బెల్లం ఆవకాయ ఏదైతే ఉన్నదో ఏ విధంగా ఉంటుందో ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి.